ఓకే. మీరు నేర్చుకునే సమయంలో అంటే బాగా తెలిసిన వ్యక్తి అంటే బాగా ఉన్న వ్యక్తే మిమ్మల్ని వద్దన్నారు అని చెప్పేసి విన్నాము. అంటే మైమ్ కోచింగ్ సెంటర్‌లో. సో, ఎవరాయన? ఎలా జరిగిందది? యాక్చువల్‌గా ఏంటంటే వరంగల్‌లోనే ఒక పాపులర్ ఒక అప్పట్లో ఒక మైమ్ ఆర్టిస్ట్ వారి ఉద్దేశం ప్రకారం ఏంటంటే నేను ఏదైనా నేర్చుకొని స్టేజ్ మీదకి వెళ్ళాలి, ఊరికే చేస్తూ పోతుంటే ఆర్ట్ ఫామ్ వాల్యూ పడిపోతుందనే ఉద్దేశం మీద తన ఒక మాట అన్నాడు. ఇది ఎక్కడ పుట్టిందో తెలుసా, ఎలా చేస్తావు, అది ఇది అని అన్నాడు. సో అది నేను చిన్నబుచ్చుకున్నాను. అప్పుడు నా యొక్క ఆలోచన విధానం కానీ అదంతా ఒక చిన్న పిల్లలు మస్తు ఏమన్నట్టు సో బాధపడ్డాను. ఆ బాధల నుంచి నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా చూసుకోవాలి, ఇది ఎక్కడ పుట్టింది అలా క్వశ్చన్ ఏర్పడ్డది. సో ఒక రకంగా భగవంతుడు ఒక గురువు రూపంలో ఇట్లా ఇంకో గురువు. సో ఐ ఫీల్ లైక్ దట్. సో అట్లా సో ఎవరికి శత్రువులు కానీ ఎవరు ఉండరు. సో మనకు మనమే శత్రువు, మనకు మనమే మిత్రులు. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ గురు. సో దట్స్ వై ఐ గాట్ అలాంటి మెసేజ్ వచ్చింది అట్లా అంతే. ఓకే. అంటే మనం చూసుకుంటే మనకు ఎవరైనా వద్దు, మనల్ని ఎవరైనా బాగా డిసప్పాయింట్ చేస్తేనే ఇంకా ముందుకెళ్తామని వింటూ ఉంటాం. సో అలాంటి వర్డ్స్ మిమ్మల్ని ఎప్పుడైనా వీళ్ళు వద్దన్నారు, నేను అది అవ్వను అన్నారు, కాకపోతే నేను వెళ్ళి తీరుతా అనే వర్డ్స్ ఎవరైనా విన్నారా గట్టిగా? అంటే నువ్వేది చేయలేవురా అని అంటారు. ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ప్రతి ఒక్క ఫీల్డ్ లోపల మా నాన్న అనేవాడు, నీ వల్ల కాదు అనేవాడు. ఎందుకు ఆ మాట అంటావు, నెగిటివ్ ఎందుకు మాట అంటావు అని కొట్లాడేవాడిని. సో మా మదర్ అట్లా కాదు. మా మదర్, నువ్వు ఏదైనా సాధిస్తావురా, ఎడార్లనైనా వెళ్ళి నీళ్ళని పుట్టిస్తావు. సో ఈ ఆల్ ద టైమ్స్ ఈ సేస్ లైక్ దట్. మా అమ్మ చాలా కష్టంగా చెప్తుంటుంది, ఎంత కష్టమైనా నువ్వు చేస్తావు అని చెప్తుంటుంది. మా నాన్న అట్లా కాదు, నేను సాధించలేను. నాకు రెండూ ఆదర్శాలే. ఏదైనా లేజీగా ఉన్నప్పుడు ఆ మాటలు నాకు ఉపయోగపడతాయి, నాకు ఆదరణ. మా అమ్మ ఉన్నప్పుడు, నేను డల్గా ఉన్నప్పుడు ఆ మాటలు నాకు పదునెక్కుతాయి. సో ఎప్పుడు ఏ అస్త్రం ఏ విధంగా ఉపయోగించాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే ముఖ కదలికలతోని ఏదైనా సాధించవచ్చు, అంటే ఏదైనా చెప్తారు మీరు అని చెప్పేసి. సో ఎక్కువ భావ ప్రకటన. సో ఎక్కువ మందికి ఇలా మనకు యాక్షన్ లేకుండా, అంటే మాటలు లేకుండా యాక్షన్తోనే చూపించడం అనేది తెలియదు కాబట్టి ఒక చిన్నది మాకు చూపిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోపంగా ఉన్నారనుకోండి, నేను కోపంగా ఉన్నానని మీరు మాటల్లో చెప్తారా? కోపంగా ఫేస్ పెడతాం. ఫేస్ ఓన్లీ ఫేస్ అయినా హోల్ బాడీ ఉంటుంది, అవే చేస్తారు. మీకు ఇష్టం లేదా ఇలా అంటారు, స్పీడ్గా చూస్తారు, పైనుంచి కిందకి చూస్తారు. అదే ఇష్టం ఉందనుకోండి, కరెక్ట్, అదే చిన్న ఒక కొలోక్యల్గా కామెడీ చేసిన అనుకోండి, పెదాలు పలుకుతాయి, శరీరం మాట్లాడుతుంది. అదే దుఃఖం వచ్చింది అనుకోండి, సో కంటికి నీళ్ళు కానీ రోమాంచితం కానీ, అంటే శరీరంలో పంచవాయువులను ఉంటాయి. ఈ ప్రాణ బాణ వాన అపాన ఉపాన వాయు. సో కృకుట వాయువు అనేది కంట్లో నుంచి నీళ్ళు రావడానికి, ఆవలింపులు తీయడానికి ఇవన్నీ పనికొస్తాయని యోగ శాస్త్రంలో రాసింది. లిటరలీ షాక్. అంటే సినిమాలో యాక్టింగ్ చేసినా కానీ అది పెట్టుకుంటేనే పెట్టుకుంటారు కదా. సో అంతకు మించిన కష్టం ఇంకోటి ఉంది. సో దాన్ని ఏమంటామంటే రోమాంచితం అంటారు. సో ఇప్పుడు రోమాలు అంటే ఏంటి, వెంట్రికల్. రోమాంచితం అంటే ఉత్తేజం, నిలబడ్డాం. ఇప్పుడు మామూలుగానే కదా, ఇప్పుడు నేను చెప్తే నిలబడితే చూడండి. ఇట్స్ పాసిబుల్. సో శరీరం మీ ఆధీనంలో ఉండాలి. కళాకారుడికి శరీరం మీ ఆధీనంలో ఉంటే అప్పుడు మైమ్ ఆర్టిస్ట్కి వెపన్ ఏంటి, ఒక ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అ వెపన్, తబలా ఆర్టిస్ట్కి తబలా ఈజ్ అ వెపన్, అది ఇన్స్ట్రుమెంట్ తనకి. అది సితార్ ఆర్టిస్ట్కి సితార్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్. సో అసలు మైమ్ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఏది, బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో బాడీ నువ్వు ఎలా చెప్తే అలా ట్యూన్ కావాలి, లేకపోతే పలకదు. చేయలేదనుకోండి, రమ్మని చెప్పాలన్నా వేళ్ళు ఉండాలి, కళ్ళు ఉండాలి, ఆ బాడీ జాయింట్స్ ఉండాలి. ఇష్టం లేకుండా రమ్మని అనుకోండి ఎలా ఉంటుంది, ఇష్టం ఉండి రమ్మంటే ఎలా ఉంటుంది. సో బాడీ సైకిల్
సంజ్ఞలు అంటాం. వాటిని ఏ విధంగా చేస్తే ఎంత ఓపెన్ అవుతుంది బాడీ, ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ ఉంటే అప్పుడు మీ ఆధీనంలో ఉంటే మీరు ఈజీగా ఏ భావనైనా ప్రకటన చేయడానికి అనువుగా ఉంటుంది.